నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భీమవరం ప్రాంత రొయ్యల ఎగుమతులకు వాటిల్లిన నష్టం ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలి భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన కలెక్టర్ నాగరాణి వ్యవసాయ అభివృద్ధికి మార్కెట్ కమిటీలు చిత్తశుద్ధితో కృషి చేయాలి తనకు ఏఎంసీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో హితవు పలికిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు కృష్ణ భగవానుని స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఇస్కాన్ సభలో వెల్లడించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ వచ్చే ఎన్నికల్లో పాత బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలి ఎన్నికల కమిషన్ కు తనిఖీలో విజ్ఞప్తి చేసిన రాష్ట్ర మంత్రి వెంకట నాగేశ్వరరావు అమెరికా విధానాలకు వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకమవ్వాలి తనిఖీలో కోరిన సిపిఎం రాష్ట్ర నేత ఉమామహేశ్వరరావు ప్రజలకు మేలు చేకూరుస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల సేవలు ఉచిత దంత వైద్య శిబిరంలో పేర్కొన్న తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాజ్కుమారి ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిలో హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ వేదిక పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్న ప్రభుత్వం రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అమలాపురం కలెక్టరేట్లో ప్రజల నుండి వినతులను స్వీకరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ త్రివర్ణ పతాకాలను ఎగరవేయడం ద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని స్మరించుకోవాలి ఏలూరులో ప్రజలకు ఉద్బోధించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా అమెరికాకు $2 బిలియన్ విలువైన రొయ్యల ఎగుమతులు తీవ్ర అంతరాయాలు ఎదుర్కొన్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు భారత సముద్ర ఆహార ఎగుమతి సంఘం వాణిజ్య ఆర్థిక మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు అత్యవసర ఆర్థిక సాయం అందించాలని కోరతానని అన్నారు సుబ్రయ్య గారు ఇంకా లోన్ కొనండి సార్, ఇంకో కొంచెం లోన్. కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని మరి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. తప్పనిసరిగా 4 రోజుల్లోపు నేను పీయూష్ గోయల్ గారిని కలుస్తాను. మీ బాధ ఏదైతే ఉందో ఆ బాధనంతా కూడా ఆయన దగ్గర వ్యక్తపరుస్తా, ఫ్యాక్ట్స్తో సహా ఫిగర్స్తో సహా నేను వెళ్తా ఆయన దగ్గరికి. నేను దాని తాలూకు ఆయన ఏం మాట్లాడారు అనేటువంటి విషయం కూడా మీకు చెప్తా. ఇది మటు కానీ వీళ్ళ భారతదేశంలో ఒక అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం. ఈ క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి కొనొద్దు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. అలా క్రూడ్ ఆయిల్ కొనడం ద్వారా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంభవించిన నాటి నుండి కూడా భారతదేశం రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనడం ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క లబ్ధి పొందడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాలు కొన్ని ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలు కొన్ని ఉంటాయి. ఇందాక ఏదైతే కరెంట్ సబ్సిడీ ఉన్నదో ఇది జోడులతో నిమిత్తం లేకుండా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన సుబ్బరాజు గారు చెప్తే జోడుతో లేకుండా ఇవ్వాలనేటువంటి విషయంలో మనం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆక్వా జోన్కి మాత్రమే పరిమితం చేయకుండా ఆక్వా రైతులందరికీ కూడా ప్రోత్సాహకం ఇవ్వాలనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ట్రంప్ గారి యొక్క ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాక్స్ వల్ల చాలా పరిశ్రమలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా మొదటి స్థానంలో ఉన్నది ఇబ్బంది పడేది ఆక్వా పరిశ్రమ. జోన్తో నిమిత్తం లేకుండా
కరెంటు సబ్సిడీ ఇటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేస్తా. నేను 3-4 రోజుల్లో యాక్చువల్గా నాకు వాస్తవంగా అపాయింట్మెంట్ ఉంది. మొన్న ఈ సమావేశంలో ఈ సంఘ ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో కళాశాల విద్యార్థులతో సోమవారం నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, ఉద్యోగులు వారి నివాసాల వద్ద జెండా ఆవిష్కరించాలని సూచించారు. రేషన్ దుకాణాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ లో భాగంగా మనం భీమవరంలో వెస్ట్ గోదావరి జిల్లాలో అనేక మంది విద్యార్థులందరూ కూడా ముందుకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అనేక మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ పిల్లలకి దేశభక్తి గురించి, దేశం ఒక యూనిటీ గురించి అంతా కూడా పిల్లలందరూ మాట్లాడడం జరిగింది. దీన్ని మనం కొన్ని రోజుల పాటు ఇక్కడ వెస్ట్ గోదావరి అంతా కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ నెల 13వ తేదీన భీమవరంలో రైతు సంబరాల సభను నిర్వహిస్తున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ముఖ్య నాయకులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమవుతుందని అన్నారు. పెద్ద ఎత్తున అన్నదాతలు ట్రాక్టర్లతో ర్యాలీగా తరలివస్తారని అన్నారు. ఈ సభకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటకల్పూడి గోవిందరావు, ఇతర ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు పాల్గొంటారని అన్నారు. 3 గంటలకి రైతులందరూ కూడా దాదాపు 100-150 ట్రాక్టర్లతో బయలుదేరి మార్కెట్ యార్డ్ లో మనం అందరం రైతులతో కలిసి రైతు సంబరాలనే కార్యక్రమాలు పాల్గొని ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాని, రైతుల పట్ల చూపించిన ఆదరణ గాని అన్ని కూడా మనం అందరికీ తెలియచెప్పే విధంగా ఈ సంబరాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే విధంగా మన టౌన్ కావచ్చు, అలాగే మరి వీరవాసం మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రైతు బిడ్డ కూడా చాలా చక్కగా వచ్చి ఈ మీటింగ్ని, ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సమావేశంలో ఈ పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, వీరవాసరం, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో కష్టించి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందన్న విషయం ఏఎంసీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల నియామకాలతో మరొకసారి రుజువైనట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తణుకు వెంకటకృష్ణ కన్వెన్షన్ లో సోమవారం నిర్వహించిన తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దీనిని గుర్తించి కార్యకర్తలు, నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేయాలని సూచించారు. కాగా వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రైతుల సంక్షేమానికి పాటుపడాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులకు ఆయన హితవు పలికారు. ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా కొండేటి శివ, ఉపాధ్యక్షులుగా వల్లూరు వెంకట రామ్మోహన్ తో పాటు సభ్యుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
ప్రమాణ స్వీకారం చేసి వేళ ఆ పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారో నిజంగా వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత, 6 కాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పంట పండించేటువంటి రైతుకు సేవ చేసేటువంటి అవకాశం. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు, జై జవాన్ జై కిసాన్ అని మనందరూ కూడా అంటాం. దేశానికి రైతే వెన్నెముక అని మనం పిలుచుకుంటాం. అటువంటి రైతుకి, అటువంటి వ్యవసాయానికి సాయం చేసేటువంటి ఈ ఏఎంసీ పాలకవర్గంలో భాగస్వాములు అవడం నిజంగా చాలా సంతోషం, అభినందనీయమైన విషయాన్ని ఈ సందర్భంగా ముందుగా వారందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్ గా ఈవేళ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వంలో ఏఎంసీ చైర్మన్ గా కానీ పాలకవర్గ సభ్యులుగా పనిచేయడం కూడా ఒక అదృష్టం. సంవత్సరాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నో రైతు పక్షపాతిగా ఆ రోజు ఒక రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఒక ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఒక ఇన్సూరెన్స్ కానీ, ఒక వ్యవసాయ యాంత్రీకరణ కానీ, ఇట్లా అనేకమైనటువంటి రైతు కార్యక్రమాలతో 14-19లో మనం రైతు ప్రభుత్వంగా పనిచేస్తే, మాటిస్తే జూన్ నెలలో మన అధికారంలోకి వస్తే జూలై 1వ తేదీ నుంచే, అంటే మనం మాట ఇచ్చినటువంటి మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి తేదీనే హామీ ఇచ్చినటువంటి 3 నెలల నుంచి కూడా ఆ 3,000 ప్లస్ పెంచినటువంటి 4,000, 7,000 రూపాయలు ఆ గడప దగ్గర ఆ పేదవాడి ఇంటి దగ్గర, అది కూడా సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు దివ్యాంగులకి, 10,000, 15,000 గంటేని ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సైతం ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉన్నామని అంటే గత పాలనకి ఈ పాలనకి ఉన్నటువంటి తేడా. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ. బాణసంచా కాల్పులతో వేడుకగా సాగిన సభలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ తోట సీతారాం లక్ష్మి, ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావ్లేల సరళదేవి, మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, మాజీ అధ్యక్షులు డాక్టర్ కలిగర వెంకటకృష్ణ, ఏఎంసీ మాజీ అధ్యక్షులు బస్వ రామకృష్ణ, తోట సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు బొల్లడ నాగరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో కృష్ణ జన్మాష్టమి మహోత్సవాల్లో భాగంగా తణుకు భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో సోమవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇస్కాన్ రాజమండ్రి విభాగం అధ్యక్షులు సత్య గోపీనాథ్ మాట్లాడుతూ కృష్ణాష్టమి విశేషాలను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కారుమూరి సత్యనారాయణమూర్తి, పి సుబ్రహ్మణ్య శర్మ, కారుమూరి శివకుమార్, ప్రఫుల్ల దూతాజీలు పాల్గొన్నారు. న్యూయార్క్ లో మొదటిగా ఇస్కాన్ ప్రారంభించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 800 దేవాలయాల్ని ఏర్పరిచి ఈరోజు ఈ ప్రచారాన్ని చేస్తూ
భక్తులందరినీ కూడా ఈ యొక్క ధర్మాన్ని కాపాడే విధంగా, మన భగవద్గీత ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఇస్కాన్ చేస్తున్నటువంటి సేవలు, ఈ సంస్థ చేస్తున్నటువంటి సేవలు చాలా ప్రశంసనీయమని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కేవలం ఈ ప్రచారమే కాకుండా కమ్యూనిటీ సర్వీసెస్లో కానీ ట్రస్టుల ద్వారా ఈరోజు గోశాలను నిర్వహించడం కానీ, టెంపుల్స్ నిర్వహించడం కానీ, కమ్యూనిటీ సర్వీసెస్ చేయడం కానీ, ఈ విధంగా ఎక్కడ ఇస్కాన్ సంస్థలు ఉంటే అక్కడ ఈరోజు అనేక విధాలుగా సేవలు అందించడం చాలా సంతోషం. మన దగ్గర ఉన్నటువంటి అదేవిధంగా తాడేపల్లిగూడెంలో కూడా ఇస్కాన్ సంస్థను ప్రారంభించారు. తమలో కూడా ప్రారంభించి విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ ఇస్కాన్ దేవాలయం వెళ్ళినా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం విధానాలను దుర్వినియోగం చేసినట్లు పార్లమెంటు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో నిజముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. తానుకు వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇదే విషయాన్ని ఎన్నికలైన వెంటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తాను చెప్పినట్లు ఆయన వివరించారు. ఈ కొత్త విధానానికి ముందు అమలైన బ్యాలెట్ విధానమే ప్రజాతంత్రబద్దంగా ఉన్నట్లు ఈ రంగానికి చెందిన సామాజికవేత్తలు చెబుతున్నారని ఆయన అన్నారు. గొప్ప వ్యక్తులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుని అవకతవకలకు అవకాశం లేని పాత విధానాన్ని వచ్చే ఎన్నికల్లో అమలు చేయాలని ఆయన భారత ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తేతల మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు మార్సెట్టి శేషగిరి, నాయకులు ఇండుగుపల్లి బలరామకృష్ణ, పి సీతారాం, కారమంచి యోహాన్, మెహర్ అన్సారీలు పాల్గొన్నారు. భారతదేశ అభివృద్ధిని అణిచేందుకు వంటికాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. తణుకు రోటరీ క్లబ్ లో సోమవారం నిర్వహించిన ఈ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా తన సామ్రాజ్యవాద విధానాలకు నష్టం తెచ్చే ఏ దేశాన్నైనా నాశనం చేసేందుకు ఈ అగ్రరాజ్యం వెనుకాడదని చెప్పారు. ముఖ్యంగా తన యుద్ధ సామాగ్రిని తన వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని ఆంక్షలు విధించే విధానం మొదటి నుంచి అమెరికా సిద్ధాంతాల్లో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆది నుంచి కమ్యూనిస్టులు మాత్రమే చెబుతున్నట్లు ఉమామహేశ్వరరావు వివరించారు. అయితే ఇదే విషయాన్ని అన్ని పార్టీలు ఘోషిస్తున్నాయని అన్నారు. తన వరకు వస్తేనే కానీ తెలియదన్న విషయం రుజువైనట్లు ఆయన వివరించారు. గతంలో కమ్యూనిస్టు దేశమైన సోవియట్ యూనియన్ ను ఈ రకమైన కుట్రతోనే అమెరికా కూల్చేందుకు చేయని ప్రయత్నమంటూ ఉండేది కాదని అన్నారు. నేటికి అమెరికా పక్కనున్న క్యూబాను, కొరియాను, చైనా దేశాలను సర్వనాశనం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏకమై అమెరికా నియంతృత్వాన్ని, ఏకపక్ష విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్, చింతకాయల బాబురావు, కేతా పద్మలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ సభలో రాష్ట్ర నాయకులు బి బలరాం, మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయ్ కుమారులు పాల్గొన్నారు. సీనియర్ లైన్ వంటద్దు జగదీశ్వరి జన్మదినం సందర్భంగా భీమవరం విష్ణు డెంటల్ కళాశాల సహకారంతో పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తనకు 14వ నెంబర్ రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు సోమవారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించి సేవలు అందించారు. ఈ మేరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వైద్య బృందం పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ ప్రజా ప్రయోజన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సర్వీస్ కోఆర్డినేటర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈరోజు మా క్లబ్ మెంబర్ అయినటువంటి జగదీశ్వర్ గారి పుట్టినరోజు సందర్భంగా మన పుట్టినరోజు అయినా పెళ్లి రోజు అయినా ఒక సర్వీస్ అనేది తీసుకోవాలనేది ఈ లయన్స్ క్లబ్ యొక్క థీమ్ని తీసుకుని ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్న ఆర్థిక సహకారం ఇతరులకి లేని చోట అంటే అందరూ ఉన్న వాళ్ళని, అందరూ లేని వాళ్ళు. ఎట్లా అంటే ఎవరికన్నా ఒక మేజర్ ఇష్యూ జరిగినప్పుడు ఏదన్నా మన దగ్గర ఉంటే ఒక 5 రూపాయలు, 10 రూపాయలు లేదా 5 వేలు, 10,000 ఇవ్వగలుగుతాం. అదే 10 లక్షలు, 1 కోటి రూపాయలు ఇవ్వాలంటే ఎవరిని ఇవ్వలేము.
సో ఈ లయన్స్ క్లబ్ యొక్క ఇంటర్నేషనల్ థీమ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఏ దేశానికి ఏ అవసరం ఉందో గుర్తించి ఆ విధంగా అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సేవా సంస్థ సహకారం చేయడం జరుగుతుంది. క్లబ్ అధ్యక్షులు కంబాల రంగారావు అధ్యక్షతన జరిగిన సభలో లయన్స్ మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు, క్లబ్ కార్యదర్శి చిట్టూరి శ్రీనివాస్, కోశాధికారి చీర్ల వెంకటేశ్వరరావు, సభ్యులు కొడారి రజని, వంటెద్దు గోవిందరాజులు నాయుడు, అమిరపు లక్ష్మణరావు, స్థానిక నాయకులు కాకిరెడ్డి హర్నాథ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.